నిరంకుశ పద్ధతిలో ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు అన్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన దళిత హక్కుల పోరాట సమితి శిక్షణా తరగతులను సాంబశివరావు ప్రారంభించారు. తెలంగాణలో బీజేపీ 8 స్థానాల్లో గెలవడం దురదృష్టకరమని చెప్పుకొచ్చారు. సిపిఐ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వానికి తమ మద్దతు ఉన్నప్పటికీ ప్రజల సమస్యలపై ఉద్యమాలు చేస్తూనే ఉంటామని సాంబశివరావు స్పష్టం చేశారు. ఆ క్రమంలోనే నిరంకుశత్వం ఈడీలు, సిబిఐలు, లేకపోతే ఇతర అనేక పద్ధతుల్లో దాడులు ఇదన్నిటికీ దగ్గర చెప్పి పెట్టారు. అంటే టెక్నికల్గా మీరు గెలిచారు తప్పితే ప్రాక్టికల్గా మీరు ఓడిపోయారు. ఈ భారతదేశ ఓటర్స్కి మనం ధన్యవాదాలు చెప్పాలి, భారతదేశ ప్రజలకు మనం ధన్యవాదాలు చెప్పాలి. అదే పద్ధతిలో పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, అదే పద్ధతిలో మన దగ్గర ఉన్న కేసీఆర్ అభివృద్ధి ఓడిపోయారు. మీరు అర్థం చేసుకోండి, నేను ముగ్గురు మైండ్ సెట్ కొద్దిగా హావభావాల్లో, బాడీ లాంగ్వేజ్లో కొద్దిగా తేడా ఉంటుంది. మీరేమో గంభీర్ సింగ్ చెప్తారు, ఇంకొక ఆయనేమో ఒక మోహన్ ఉన్నట్టు చెప్తారు కనపడకుండా, ఇంకొక ఆయనేమో ఇంకో టైంలో చెప్తారు ఆంధ్రప్రదేశ్. ఇలా లోపల ఉన్న ఆలోచన అంతా నియంత్రణ వాళ్ళని పరిపాలన కోసం నియంత్రణ ముగ్గురే మనకు తార్కాలు. ఇవాళ బీజేపీని ఇంకా మరింతగా తెలంగాణలో రాకుండా చేయాల్సిన బాధ్యత మన అందరి నుండి దురదృష్టవశాత్తు